హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీత్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్లు నీళ్ళలో పిండేసి ఆరేసుకోవాలి. వాటిని ఇలా ఫోల్డింగ్ వేసి ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ కొలుచుకోవాలి, చెక్ చేసుకోవాలి. దీనికైతే 13.5 వచ్చిందండి. ఇది చిన్న సైజ్ బ్లౌజు. అదే అక్కడ మనం కింద కటింగ్ పాయింట్ పెట్టుకున్నాం కదా, దాని నుంచి అక్కడ అలా పెట్టేసుకోవాలి. అయితే నేను 3 పీసులు ఒకేసారి కట్ చేస్తున్నానండి. 3 శారీస్ ఒక్కలివే, అందుకనేసి 3 ఒకేసారి పెట్టేసి కట్ చేస్తున్నాను. ఇలా కింద ఫోల్డ్ మార్జిన్ వరకు కట్ చేసి పక్కన పెట్టేయాలండి. అది స్టిచ్చింగ్ పాయింట్. వీళ్ళు గోట్ వేయమన్నారు. ఇరవై 29.5 వచ్చింది. 29.5ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే 14.5 వచ్చింది. 14.5ని ఆఫ్ చేస్తే 7.5 మీద ఒక గీత వచ్చింది. 7.5 మీద ఒక గీతని ఇక్కడ ఈ బార్డర్ దగ్గర ఇట్లా గీసిన కాడ పెట్టుకోవాలి. అయితే మనం వెనక టక్స్ వేస్తాం కదా, ఆ టక్స్కి 1 ఇంచ్ యాడ్ చేయాలి. మనం ఇక్కడ నుంచి 2 ఇంచులైనా తీసుకోవచ్చు, 1.5 ఇంచులైనా తీసుకోవచ్చు. కానీ నేనైతే 2 ఇంచులు తీసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఇది నడుం లూజుని బట్టే ఇక్కడ 14, ఇదే 14ని ఇక్కడ పెట్టి ఒక మార్జిన్ అయితే కొట్టుకోవాలి. ఇలా లూజు నడుం లూజుని బట్టే చెస్ట్ షోల్డర్స్ మార్జిన్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ పాయింట్, ఇదేమో స్టిచ్చింగ్ పాయింట్, ఇది కటింగ్ పాయింట్. ఇప్పుడు వచ్చేసి నడుం లూజ్ 29 వచ్చింది కదా, దీనికి మనము షోల్డర్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్. ఇది 31 నుంచి 31, 32, 33 వస్తే పెద్ద సైజ్ బ్లౌజ్. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 5 ఇంచులు తీసుకోవాలి. 5 ఇంచులు తీసుకోవాలి షోల్డర్, లేదా 5.5 అయినా తీసుకోవచ్చు. నేనైతే 5 ఇంచులే తీసుకుంటా షోల్డరు. అదే 5 ఇంచులు ఇక్కడ కూడా మార్జిన్ చేసుకోవాలి. దీనికి ఒక గీత గీసుకోవాలి. ఇట్లా గీత గీసుకొని ఇక్కడ నుంచి ఇది చిన్న సైజ్ బ్లౌజ్, ఏ సైజ్ బ్లౌజ్కైనా 6 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి, లేదా 5.5 అయినా తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి తీసుకోవాలి. ఇంచు కలపాలి. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 1 ఇంచు కలపాలి, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచులు కలపాలి. ఇట్లా మార్జిన్ కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాం కదా, దానికి ఇలా ఒకటి గీత గీసుకొని ఇక్కడ నుంచి చంక రౌండ్ తిరగటం, కరువు తిరగటం కోసము 1 ఇంచుకు ఒక మార్క్ వేసుకొని ఇలా మిడిల్లో ఒక లైన్ గీసుకోవాలి. ఇలా నుంచి ఇట్లా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ దీనికి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, ఈ స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా, దీనికి 7.5 ఇంచులు రావాలి. ఇప్పుడు మనం కొలిస్తే ఇట్లా 7.5 ఇంచులు రావాలి. ఇక్కడ ఎంత వచ్చింది, 7 ఇంచులు వచ్చింది. అంటే మనము ఒక 1/2 ఇంచు పైకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇక్కడ 1 ఇంచు తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు తీసుకొని ఇట్లా చేసుకొని మళ్ళీ ఇది ఇందాక ఇక్కడ డౌన్ చేశాను, కానీ ఇప్పటి నుంచి ఇక్కడ కొంచెం పైకి జరిపి ఇలా డౌన్ చేసుకుంటూ పోయి ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకు ఒక గీత కాగితే ఒక గీత వచ్చేసింది. ఇప్పుడు 2 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ డీప్ వచ్చేసి ఇది 2 ఇంచులు, ఇది 3 ఇంచులు ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ బ్యాక్ నీకు చెప్పాను కదా, ఇక్కడ ఒక స్టిచ్ ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇక్కడ ఒక గీత ఇట్లా మళ్ళీ పైన స్టిచ్చింగ్ పోతుంది కదా, ఒక 1/2 ఇంచు ఇలా వేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా,
ఇక్కడ 2:35 వీళ్ళు ఎక్కువ డీప్ పెట్టుకోరు, అందుకనేసి 2:35కి ఒక మార్జిన్ వేసుకుందాం. ఇలా ఇలా వేసి ఇక్కడ కరువు తీసేయాలి. ఇలా కరువు తీసేసి ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి వాళ్ళ బ్లౌజ్కి మంది సెట్ అవుతుందా లేదో అని చెక్ చేసుకోవాలి. ఎలా అంటే ఇలా ఉంటాయి కదా షోల్డర్స్, ఈ 2 స్టిచ్చింగ్ని ఇలా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇట్లా దీనికి ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ కాడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇట్లా ఉంచేసి ఇట్లా ఇట్లా ఇలా కొలుచుకోవాలి. మనకు కరెక్ట్గా వచ్చేసింది చూడండి. కరెక్ట్గా వచ్చిందంటే ఇది కరెక్ట్గా వచ్చేసినట్టు. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు టక్స్ ఈడొకటి. అయితే ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, దానికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. రెండింటి మధ్యలో వస్తుంది అన్నమాట. దీనికి స్ట్రైట్గా వస్తుంది అప్పుడు టక్స్ వేసుకుంటే. ఇప్పుడు బ్యాక్ది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మన స్టిచ్చింగ్ వీళ్ళు ఏమని చెప్పారంటే గోట్ వేయమన్నారు పైపింగ్. అందుకే కొంచెం స్టిచ్చింగ్ కోసమని ఒక గీత గీసేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎంత బారుందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 5:30 వచ్చింది. సరే 5:30 వచ్చింది. ఈ 5:30ని ఇక్కడ పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 5:30, ఇదే 5:30ని ఇక్కడ పెట్టాలి. లోచంక సైడ్ కూడా ఇక్కడ 1/2 ఇంచు ఇలా తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత లోచంక, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2:30 తీసుకుంటున్నా నేను. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచెస్ తీసుకుంటా. లేదా అట్లా మీకు తెలియదు అనుకుంటే ఇప్పుడు ఇక్కడ 7 బ్యాక్ డీప్ ఎంత బ్యాక్ది నడుము లూజు 7:15 వచ్చింది కదా, అదే 7:15ని ఇక్కడ వేసేసి ఇలా కూడా చూసుకోవచ్చు. ఇట్లా ఇది 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి ఇది అయిపోయాక 2 ఇంచులకు ఒక మార్కింగ్ వేసి, మళ్ళీ అది అయిపోయాక 1 ఇంచుకి ఒక మార్కింగ్ వేసి ఈ రెండింటిని కలుపుకోవాలి. ఇక్కడ ఇలా 2 ఇంచులు కలుపుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచులకు ఒక మార్కింగ్ వేసాను కదా, దీనికి 1/2 ఇంచు కిందికి మార్జిన్ చేసుకొని ఇలా కొంచెం డౌన్ చేసుకుంటూ వెళ్ళి అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి దీనికి హ్యాండ్ లూజు ఇది 2 ఇంచు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. అంతే, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ చేయాలి 3 ఇంచెస్. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇలా కొంచెం ఇలా ఇందులో కలిపేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ కార్లో ఇలా ఇక్కడ ఒక టక్స్ పెట్టుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్టానికి లోచంకాని గుర్తుంటుంది. ఇవి క్లోజ్ సైడ్స్ కదా, ఇప్పుడు మనం ఇటు ఓపెన్ సైడ్స్ మన వైపు ఇలా వేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ అయితేనో ఇలా పెట్టేసుకోవాలి. అంతే, క్రాస్ ఇలా
ఇక్కడ లోచంక తీసాముగా ఇక్కడ ఇలా ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇగో ఇలా ఒకటి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఇక్కడ కొంచెం కట్ అయింది కదా, అది పోతుంది, అది కటింగ్లో పోతుంది. అంతగా భయపడిన అవసరం లేదు. అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఇలా అయినా ముందు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవచ్చు, లేదంటే ఆది బ్లౌజ్లో ఉంటుంది కదా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఇలా పట్టేసుకొని, ఇలా ఉంది కదా ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకొని ఇలా ఇలా పెట్టేసి ఇలా అయినా కొలుచుకోవచ్చు. ఇలా అయినా కొలుచుకోవచ్చు. ఇప్పుడు నాకు దీనికి ఎంత వచ్చేసింది, 2.25 వచ్చేసింది. ఇప్పుడు ఆమ్ రోల్ చంక డౌన్ ఆమ్ రోల్ తీసేసి ఇలా ఇప్పుడు ఈ గీతకు ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇలా ఒకటి వేసుకొని దీనికి 2.5 ఒక మార్జిన్ వేసుకొని, ఇవి ఫ్రంట్ డాట్ వచ్చేసి ఆది బ్లౌజ్తోనైనా తీసుకోవచ్చు, లేదంటే మామూలుగానే ఇది 1 ఇంచ్ వచ్చింది అంటే 2 ఇంచులు తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇలా అయినా కొలుచుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది కదా ముందు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అవి అనేసి ఇలా అయినా కొలుచుకోవచ్చు. ఇలా వచ్చింది, ఇక్కడికి వచ్చింది స్టిచ్చింగ్ పాయింట్. కటింగ్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కట్ చేసుకోవాలి అలా అన్నమాట. ఇప్పుడు ఈ 3 లైన్స్ కలుపుకోవాలి. ఇలా ఒకటి చెక్ చేసుకోవాలి, ఇది ఎంత ఉంది. ఇలా 3 ఇంచెస్ ఉంది అంటే 3 ఇంచెస్కి ఒక మార్జిన్ వేసుకొని, ఇక్కడ డాట్స్ వేస్తాం కదా దానికి ఒక 1 ఇంచు, ఇక్కడ స్టిచ్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు దానికి ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ కలిపి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇలా కలుపుకోవాలి. అంతే, ఫ్రంట్ పార్ట్ రెడీ. కటింగ్ ఇప్పుడు స్టిచ్చింగ్ ఇలా టక్స్. ఇప్పుడు మనకి ఇంకెంత వచ్చిందో చెక్ చేసుకుందాం. ఇలా ఇక్కడ 3 ఇంచెస్ బ్యాక్ మనకి చిన్న సైజే కాబట్టి మనం 10 పెట్టుకుంటే సరిపోతుంది. 10.5 పెట్టుకుంటే సరిపోతుంది. 10.5 పెట్టాను. ఇక్కడ 2.5 ఇంచెస్ ఇలా కొంచెం ఇట్లా క్రాస్ తీసుకుంటా ఇలా కలిపేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కటింగ్ పెట్టుకున్న దాని మీదే కట్ చేసుకోవాలి మనం. అంతే, బ్లౌజ్ కటింగ్ రెడీ అండి. అంతే, దీన్ని లైనింగ్ బ్లౌజ్ పీస్ మీద వేసేసి లైనింగ్ పీస్ని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక స్టిచ్చింగ్ వేసుకోవటమే. ఇట్లా కొంచెం క్రాస్గా ఒక 1/2 ఇంచ్ క్రాస్గా ఇలా కట్ చేసుకున్నామంటే అయిపోతుంది. ఇలా కొంచెం క్రాస్ ఇట్లా ఇవి షేప్ బెల్ట్లు. ఇవి ఫ్రంట్ పార్ట్లో, ఇవి బ్యాక్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇవి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి మంచిగా వస్తుంది. ఇలా కట్ చేసుకుంటే నీట్గా ఇలా బోర్డర్ మధ్యలోకి ఫోల్డింగ్ వేసేసి ఇలా చేసుకోవాలి.